హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్లో మేము వెళ్ళిన తిరుపతి ట్రిప్ని మీకు చూపించబోతున్నాను. మేము ట్రైన్ దిగిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకం వెళ్ళి వినాయకుడిని దర్శించుకున్నాము. వినాయకుడిని దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగే తిరుపతి కొండపైకి ఎక్కేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణకట్టకు వెళ్ళి టోకెన్ తీసుకొని మా పాపకి పుట్టి వెంట్రుకలను తీయించాము. పాపకు గుండు చేయించిన తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి పాపకు చెవులు కుట్టించడానికి తీసుకెళ్ళాము. అక్కడ కూడా లైన్ ఉంది. అక్కడ కూడా టోకెన్ తీసుకొని పాపకు చెవులు కుట్టించడానికి కూర్చోబెట్టాము. చెవులు కుట్టించినంతసేపు పాప ఏడుస్తూనే ఉంది. కుట్టించిన తర్వాత అరగంట వరకు ఏడుపు ఆపలేదు. ఎలాగోలా ఆడిస్తూ పాడిస్తూ పాపని ఊరుకోబెట్టాము. చెవులు కుట్టించడం అయిపోయిన తర్వాత మేము దర్శనం కోసం గుడిలోకి వచ్చేసాము. మాకు దర్శనానికి ఇంకా టైం ఉందని పాపకు కొంచెం సెర్లాక్ పెట్టేసి మేము అన్నప్రసాదానికి వెళ్ళి వచ్చేసాము. మేము వెళ్ళవలసిన దర్శనానికి టైం స్లాట్ కూడా దగ్గర అయింది. మీరు చూస్తున్నట్లయితే వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అప్పుడే కళ్యాణం చేసుకొని ఊరేగింపుగా వస్తున్నారు. అది చూడడానికి కన్నుల విందుగా ఉంది. ఇది చూసిన తర్వాత మేము వెంటనే లైన్లోకి వెళ్ళిపోయాం. మేము లైన్లోకి వెళ్ళిన 2 గంటల్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం బాగా జరిగింది. చూసారుగా మా తిరుపతి ట్రిప్ ఎంత బాగా జరిగిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.